హలో వ్యూవర్స్, ఈరోజు మీ ముందుకి గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ తీసుకొచ్చాను. అదేంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సినిమా విషయానికి వస్తే సినిమా ఇయర్ 2000 జరుగుతూ ఉంటుంది. తెలంగాణలో ఒక పల్లెటూరులో ఈ స్టోరీ జరుగుతూ ఉంటుంది. స్టార్ట్ అవుతే తనిఖీల బర్ని గారి వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆయనే చెట్టుకి వాయిస్ ఓవర్ ఇచ్చారు. సో ఆ చెట్టుకి ఇంకా ఊర్లో ఉన్న రామచంద్రయ్యకి మంచి బాండ్ ఉంటుంది. ఎందుకంటే ఆ చెట్టు నాటింది రామచంద్రయ్యని. గాంధీ తాత చనిపోయినప్పుడు ఆయన గుర్తుగా నాటుతాడు. అందుకే ఆ చెట్టుకి గాంధీ తాత చెట్టు అని చెప్పి పేరు వస్తుంది. ఇప్పుడు ఈ రామచంద్రయ్య గారి మనవరాలే గాంధీ. ఆమె పుట్టినప్పుడు ఏం పేరు పెడదామని ఆలోచిస్తూ ఉంటే గాంధీ తాత పేరు పెడదాం, గాంధీ అని పెడదామని చెప్పేసి ఆ పేరు పెడతారు. సో ఓకే, స్టోరీ మొత్తం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఒక ప్రాబ్లం వచ్చి పడుతుంది. ఒక బిజినెస్ మ్యాన్ ఆ ఊరికి వస్తాడు. వచ్చి పొలాలు భూములు కొని అక్కడ ఫ్యాక్టరీ కడదామని చూస్తాడు. దానికి ఊర్లో ఉన్న కొంతమంది పొలాలు అమ్మడానికి రెడీ అవుతారు. రామచంద్రయ్య మాత్రం అందరినీ అమ్మకండి అని చెప్పి చెప్తాడు. ఆయన అమ్మడానికి వెనకాడతాడు. ఎందుకంటే పొలం అమ్మడం ఆయనకి ఇష్టం లేదు. మళ్ళీ పొలం అమ్మితే ఆ పొలంలో ఉన్న చెట్టు కొట్టేస్తారు. ఆ చెట్టుకి రామచంద్రకి మంచి బాండ్ ఉంటుంది. రామచంద్రయ్య మనవరాలైన గాంధీ ఆ చెట్టుని ఇంకా ఊరిని ఆ బిజినెస్ మ్యాన్ నుండి ఎలా కాపాడింది అన్నది మిగతా స్టోరీ. సో సినిమా విషయానికి వస్తే సినిమా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఓకే, సినిమా వాచబుల్ ఫిల్మ్ బాగానే ఉంటుంది. మీరు గాంధీ తాత ఫాలోవర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుద్ది, చూడండి. ఒకవేళ గాంధీ తాత అంటే పడని వాళ్ళు మాత్రం ఈ సినిమాని మీరు 1.25x స్పీడ్లో పెట్టుకొని చూడాలనిపిస్తే సినిమా బాగానే ఉంటుంది. ఇలాంటి సినిమాలు మనం ఎంకరేజ్ చేయాలి. ఎంకరేజ్ చేస్తేనే ఇంకెన్నో పల్లెటూరు సినిమాలు వస్తాయి. బట్ సినిమా కొంచెం స్లోగా ఉంటుంది, అందరికీ నచ్చకపోవచ్చు. బట్ ఇట్స్ అ వాచబుల్ ఫిలిం. క్లైమాక్స్ 5 నిమిషాలు బాగుంటుంది, బాగా ఎమోషనల్గా ఉంటుంది. సుకుమార్ గారి డాటర్ సుకృతి చాలా బాగా చేసిందని చెప్పొచ్చు అక్కడ. అలానే రాఘమయ్యర్ కూడా చాలా బాగా చేశాడు. ఇది వచ్చేసి మూవీ రివ్యూ. మీకు ఎలా అనిపించిందో మూవీ చూసాక వచ్చి కామెంట్ చేయండి. ఒకవేళ మీకు కనుక నా రివ్యూ నచ్చితే ఇలాంటి రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.